హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. నేను మీ చిన్నుబాయ్ వైటి అండ్ మీరు చూస్తున్నారు మన గేమ్ ప్లే. అండ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే అవంతా కాదు, అవంతా పక్కన పెడదాం. సో గైస్, చాలా అంటే చాలా థ్యాంక్స్, లవ్ యూ ఆల్ గైస్. అండ్ నా ఫ్యామిలీ అందరికీ ఒక హార్ట్ఫుల్గా లవ్ యూ చెప్తున్నాను గైస్. అండ్ ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఒక 13 సబ్స్క్రైబర్స్గా ఉండే నేను ఇప్పుడు నన్ను దాదాపుగా ఒక 200 సబ్స్క్రైబర్స్ దగ్గర తెచ్చారు. అదంతా కారణం మీ వల్లే. అండ్ మీరే నన్ను సపోర్ట్ చేస్తారని కూడా అన్నారు చాలామంది. అండ్ అందరూ అడుగుతున్నారు కూడా, అన్న ప్లీజ్ అన్న నాకు గివ్ అవే ఇవ్వన్నా, నేను లేనున్నా ప్లీజ్ అన్న, నా గేమ్ ప్లే చాలా బాగుంటుంది, గిల్డ్కి తీసుకో అన్న, నీ గిల్డ్కి తీసుకో అన్న అని అంటున్నారు. సో ఈ అన్నిటికీ నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను అనమాట. సో సండే వచ్చేసి లైవ్ పెడతాను. అందులో మీ గేమ్ ప్లే మీరైతే చూపించండి. అస్సలు దాయకండి, మీ యొక్క ఒరిజినల్ గేమ్ ప్లేని అయితే మీరు చూపించండి. అందులో ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తే నా గిల్డ్కి తీసుకుంటాను. అండ్ వచ్చేసి మంత్లీ కూడా ఫ్రీగా ఇస్తాను అనమాట. సో మీరు వచ్చేసి టెన్షన్ ఏం పడొద్దు అనమాట. సో నేను జస్ట్ 1v1 అయితే క్రియేట్ చేస్తాను. సో లైవ్ సండేస్ అయితే. సో అందులో ఒకవేళ మీరు గెలిచినట్లయితే మీకు మంత్లీ ఇస్తా. మళ్ళీ ఒకసారి బాగా వినండి, మీకు మంత్లీ ఇస్తా. అండ్ సెకండ్ వచ్చేసి గిల్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది గాయస్, గిల్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది. మన గిల్డ్ నేమ్ వచ్చేసి సిబిజీ ఎక్స్ గోడ్స్ అనమాట. సిబిజీ ఎక్స్ గోడ్స్ అని ఉంటుంది. సో త్వరలో పేరు కూడా మారిపోతుంది, సిబిజీ ఆర్మీ అని పెట్టేస్తా. అండ్ వచ్చేసి సిబిజీ ఆర్మీలో ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో కింద నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ అందరూ వచ్చేసి అడుగుతున్నారు, అన్న ప్లీజ్ అన్న నాకు గివ్ అవే ఇవ్వన్నా అని. సో అందరికీ ఇస్తాను గైస్, లవ్ యూ ఫర్ ఆల్. నేను ఎవ్వరికి ఇవ్వనని కాదు, అందరికీ గివ్ అవే ఇస్తాను. ఎందుకంటే నన్ను చాలామంది సబ్స్క్రైబ్ యూ అని అన్నారు. సో పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వచ్చేసి పేరున అందరికీ గివ్ అవే కూడా ఇస్తాను. బట్ గాయస్, నాకు ఒక్క చిన్న హెల్ప్ చేయండి. సో అది వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడు ఎవరెవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సో వాళ్ళ ఫ్రెండ్స్ని అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ అండ్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళ మొబైల్లో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ వచ్చేసి వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే, ఒక్క సబ్స్క్రైబర్ అయినా వస్తే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అండ్ నేను వీడియోలు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో గాయస్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ప్రత్యేకంగా నేను బీఆర్ రీజియన్ పుష్ అయితే చేస్తుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి గివ్ అవేస్ ఇస్తుంటాను. ఎవరైతే టాపప్ చేయలేరో వాళ్ళందరికీ నేనైతే గివ్ అవేస్ అయితే ఇస్తుంటాను ఫ్రీగా. సో వాళ్ళు వచ్చేసి మా యొక్క ప్లేయర్ వస్తాడు. సో వాడిని డిఫీట్ చేస్తే నేనైతే గివ్ అవేస్ అయితే ప్లాన్ ఇస్తాను. రెడీమ్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మీకు ఏం కావాలో కామెంట్ చేయండి గైస్, అవన్నీ ఇస్తాను. అండ్ వచ్చేసి ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ పూర్ గేమర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నాను గైస్. అండ్ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అన్న ఇంట్రెస్టెడ్ అని కింద కామెంట్ ఇచ్చేయండి. దాన్ని బట్టి నేనైతే ఆన్సర్ ఇస్తాను. సండే లైవ్ అయితే పెడుతున్నాను, అందరు మేక్ షూర్గా అయితే రండి గాయస్. అండ్ మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఓకే, అందరూ వస్తారని అనుకుంటున్నా. ఇంకా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో ఇంకా మాటల్లో పడి గేమ్ని అయితే మర్చిపోయాము. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు ఇద్దరిని కొట్టేసాం. సో చూద్దాం ఇంకా ఎవరైనా ఉంటారో. ఇక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు. సో చూద్దాం, ఇక్కడికి అది ఉన్నాడు అనుకున్నా. అరే ఏందిరా ఎల్లవు. ఓకే, వీళ్ళ అయితే పడిపోయింది. సో సో సడన్గా నేను ఎందుకు మాట్లాడానంటే, ఇంకా టాపిక్ మార్చేసానంటే, సో సగం మీకు అర్థం అవ్వాలి అండ్ సగం వచ్చేసి గేమ్ ప్లే వీడియో కూడా ఉండాలి. సో అండ్ అదే దాంట్లోనే అంత మునిగిపోతే ఇంకా గేమ్ ప్లే ఏం చూపిస్తాం. అందుకని కొంచెం గేమ్ ప్లేకి అయితే వచ్చేసాం. సో ఇంకా ఓకే, ఎవడో ఉన్నట్టున్నాడో నాకు అనిపిస్తుంది. సో చూద్దాం. అక్కడ ఎవడో ఉన్నాడు గైస్, పక్కా ఎవడో ఉన్నాడు మామ అక్కడ. సో ఆ క్యారెక్టర్ స్కిల్ ఏదో వాడుతున్నారు మామ. అది కొడితే తగులుతుందా లేదా నాకు ఇప్పుడుదా తెలీదు. ఒకసారి ట్రై చేద్దామా. ఒక్కసారి వాడిని కూర్చొని హెడ్ అయితే ట్రై చేద్దాం. ఒక్కసారి కూర్చో మామ. తగులుతుందా? తగులుతుంది మామ. తగులుతుంది మామ. వాడికి చాలా హెల్మెట్ అయితే ఎగిరిపోయి ఉంటుంది. వెస్ట్ అయితే ఎగిరిపోయింది. తగులు ఆర్ఐఆర్. లేదు అవ్వట్లేదు. ఓకే. సో వాడైతే హీల్ అయితే తీసుకుంటున్నాడు. మెడికిట్ అయితే ఓరయ్యార్ స్కైలర్ యూజ్ చేశాడు. స్కైలర్. ఓకే ఏం పర్లే. సో దా చూసుకుందా. అరే ఉండరా, వస్తున్నాగా. ఈ నెల కాదు ఇర్ర మావ ఇంకొంచెం మావ డ్యామేజ్. ఉండరా, నీకు ఎలా కాదు, నీ దగ్గరికి వచ్చేసి మరీ ఇస్తా. సో నాకు తెలిసి ఈడు ఉండడు కాల, వెళ్ళిపోతాడేం. ఏడు మావ ఈడు. అరే గాయస్, అది వెళ్ళిపోతున్నాడు. అరే ఉండరా. అరే మావా, మళ్ళీ వీడికే మిస్ అయింది. ఓకే, లాస్ట్లో కలుస్తాడు కదా, అప్పుడు చెప్దాం వీడికి. ఇంకా మళ్ళీ పీకే వచ్చాం. ఇంకా చూద్దాం. పీక్లోనే ఎనిమిస్ ఉంటారని అనిపిస్తుంది. మరి
నా నైన్త్ సెన్స్ చెప్తున్నా దిగు. చెప్పానా లేదు వచ్చాడు ఈడవుడు. అరే తగిలింది ఇంకొకటి. అవ్వలే అవ్వలే అవ్వలే. కూల్ 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 గుండు గాబర పడకు ఏంటి అవ్వదు. ఏట్రా గట్టి పడిందా హీల్ వేసుకుంటున్నావు. సో వెయిట్ చేద్దాం. అరే వెనకాల నుంచి ఇంకా నయం ఇంకొంచెం మిగిలించాడు మావ మనకి. లేదంటే మనం ఈ పాటికి అయిపోయిండేవాళ్ళం. సో ఇంకా హీల్ వేసుకుందాం. చాలా డ్యామేజ్ ఇచ్చాడు. ఆడికి ఇప్పుడు చూపిస్తా చూడు నా పవర్ ఇప్పుడు ఏటో చూపిస్తా. అరే ఇక్కడ ఈడున్నాడో లేడో అర్థం కావట్లేదు అబ్బా. ఏంటో నాకు తెలిసి ఆడు ప్యాక్ వేసుకున్నాడేమో అని నాకు డౌట్. అదిగో అక్కడొకడు నా దగ్గర ఒకడు. మొత్తం నా దగ్గర చుట్టూలు అయితే 5 ఎనిమిలు ఉన్నారు చుట్టూరు. సో ఇంకా అదిగో ప్యాక్ వేసుకున్నాడు. మన దగ్గర గ్రెనేడ్ ఉన్నట్టుంది. ఓకే గ్రెనేడ్ ఉంది. గ్రెనేడ్ విసురుదాం. పడదేమో మన అయితే హెల్త్ లాగేస్తుంది. పడలే. ఓకే ఇంకా లేట్ వద్దు వెళ్ళిపోదాం. టైం వేస్ట్. గ్రెనేడ్ బొక్క దాదాపుగా. యా మనకు ఒక గ్రెనేడ్ ఉంది. కనీసం అది బోయా లాస్ట్కైనా పనికి వచ్చేదేమో. అదిగో దొరికాడు. ఇంకొంచెం అది అయిపోయి అమ్మయ్యా సక్సెస్ఫుల్లీ వి ఫినిష్డ్ ది ఎనిమీ. యా ఇంకా ఎనిమీస్ ఐ వాంట్ ఎనిమీస్. బోయా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కనుక మనం గాబరపడినాం అనుకో మనకి ఇంకా చుక్కలు చూపిస్తారు ఒక్కొక్కడు. సో ఇంకా ఆచి తూచి అడుగులేద్దాం. ఇంకా లేట్ వద్దు. యా కాయిన్స్ని కలెక్ట్ చేసుకుందాం మావా. అదేటో కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్. ఎవరెవరికి అలాగుందో చిన్న ఎమోజీ పెట్టండి, లాఫింగ్ ఎమోజీ. సో ఇంకా చూద్దాం. ఇక్కడ ఎవడో ఉన్నట్టున్నాడే. అదిగో అరే కనెక్ట్ అది అయింది. అరే వేసుకున్నాడు. ఇంకా రష్కి వెళ్ళిపోదాం వాడి మీదకి. వద్దొద్దు కొంచెం కూల్గా ఆడదాం. అది అరే ఉర్రే సగం డ్యామేజ్ ఇచ్చావుగారా నువ్వే. వస్తాడు ఇంకా. అరే కొంచెం డ్యామేజ్ అయితే వచ్చేస్తావు ఏందిరా నువ్వు. అది నాకిల్లు దొంగన కొడుకులండి అందరూ. దొంగన కొడుకులు కిల్లులు చోరులు చేస్తున్నారు మామ. ఓకే మనం కిల్లులకు అయితే చూడకూడదు. బోయ లాస్ట్కి వచ్చాము. సో జాగ్రత్తగా ఆడాలి. వెయిట్ చేద్దాం. ఇంకా 5 అలైవ్ అయితే ఉంది. 5 మెంబర్స్ అయితే ఉన్నారు. అక్కడ వాడు ఉన్నట్టున్నాడు. అదిగో వచ్చాడు. అరే దాదాపు పడింది. కొంచెం బయటికి రా పడలే అవ్వలే. ఇంకొంచెం రారా నువ్వు. కొంచెం వచ్చావనుకో అవుతుంది. నేను హీల్ వేసుకోలేదు అసలు వెళ్ళిపోతున్నా నేను. అరే ఇదెందుకురా వచ్చింది అసలు. నేను అయిపోయాను గాయస్. ఇంకా అయిపోయింది మన కథ అయిపోయింది. ట్రై చేద్దాం ఏం కాదు. రష్కి వెళ్ళిపోదాం. పదరా భైరవా పద. ఏం చేస్తాం అనుకున్నప్పుడల్లా అయిపోద్దా ఏంటి. ఇంకో వీడియోలు చూసుకుందాం మామ. బాయ్.